మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలానే నా సబ్స్క్రైబ్ దేవుళ్లకు ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలానే నా ధన్యవాదాలు. ఈ ఉగాది నుంచి మీరు ఇంకా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉగాది పచ్చడి తయారీ కూడా నేర్చుకోండి. ఫస్ట్ అయితే ఒకరి కోసం మామిడికాయ తీసుకున్నాను. ఇదైతే పిండేయాలి రూల్ ప్రకారం, కానీ పిల్లలు తినరని నేను మామిడికాయ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చి కారానికి పచ్చిమిర్చి తీసుకున్నాను. అది కూడా 2-3 పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. తర్వాత వచ్చి చేదు కోసం వేప తీసుకున్నాను. తర్వాత పులుపు కోసం చింతపండు నీళ్లు కలుపుకొని చింతపండు రసం తీసుకున్నాను. తర్వాత ఉప్పు తీసుకున్నాను. తర్వాత వచ్చి తీపి తీసుకున్నాను. మొత్తం షడ్రుచులు అంటారు. ఇకపోతే అమ్మవారిని తయారు చేసుకొని అమ్మవారికి చీర, గాజులు, పసుపు కుంకాలు పెట్టుకొని అలానే అంబిలి ప్రసాదాన్ని ఈదుల పిల్లలందరికీ పంచి ఉగాది పండుగ అయితే జరుపుకోవడం జరిగింది. ఇంకొకసారి మళ్ళీ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.